ఇంకొక క్యారెక్టర్ నేమ్ అలాగే పాపులర్ అవ్వబోతోంది అని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. అండ్ శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. హలో తిరుపతి, ఏంది బా ఎట్టుండరు? అందరికీ నమస్కారం. నా జీవితం మొదలైంది అన్నపూర్ణ బ్యానర్లో. నాకు అవకాశం ఇచ్చింది నాగార్జున గారు. అలా మొదలైన నా ప్రయాణం గడిచిన 3 దశాబ్దాలుగా మీ ఇళ్లల్లో కనిపిస్తూ ఉన్నాను. దానికి కారణం నాగార్జున గారు, వైవిఎస్ చౌదరి గారు. లెనిన్ సినిమా చాలా ప్రత్యేకమైన సినిమా. నాకు చాలా ఎమోషన్స్ ఉన్నాయి. సినిమాలో ఎలాగైతే ఎమోషన్స్ ఉంటాయో నాకు కూడా, నేను పర్సనల్గా నాకు హార్ట్కి చాలా దగ్గరైనటువంటి ఒక సినిమా ఇది. సినిమా గురించి ఇప్పుడు మాట్లాడటం కన్నా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఈ సినిమాలో పాత్రలన్నీ కూడా మీకు, నాకు తెలిసినంత వరకు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి, ఆర్టిస్టులు కనపడరు ఈ సినిమాలో. ఖచ్చితంగా ఈ సినిమా కథ రాసినటువంటి డైరెక్టర్ నందకిషోర్ గారు. మన పక్కనే రామాపురం అయింది, తిరుపతి దగ్గరలో ఉంటుంది రామాపురం, మీ అందరికీ తెలుసు. చాలా అద్భుతమైన కథ రాసుకున్నారు. అఖిల్ గారికి పర్ఫెక్ట్ సినిమా ఇది. ఇటువంటి సినిమానే మీరందరూ కోరుకునేది. ఆ సినిమాని అఖిల్ గారు ఈ రోజున ఆ సినిమాతో మీ ముందుకు వచ్చారు. ఒక సక్సెస్ కోసం ఒక ఆర్టిస్ట్ పనిచేయటం వేరు, ఒక కథ కోసం ఒక ప్రొడ్యూసర్ పనిచేయటం వేరు. కానీ నేను దగ్గరుండి చూశాను, అఖిల్ బాబు కోసం నాగార్జున గారు పనిచేసింది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఒక తండ్రికి ఒక కొడుకు సక్సెస్ఫుల్గా జనంలో నిలబడటానికి మనందరం కూడా అలాగే ప్రయత్నం చేస్తాం. నా కొడుకున్నాడు, వాడు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. డబ్బు కాదండి మెయిన్, ఒక సక్సెస్. ఆ సక్సెస్ కోసం అఖిల్ బాబు ఎంతైతే కష్టపడ్డాడు ఈ సినిమాకి, నా కళ్ళ ముందు నేను ఆయన బేబీగా ఉన్నప్పుడు చూశాను. ఈరోజు లెనిన్గా నా కళ్ళతోటి నేను దగ్గరుండి, చాలా నా హార్ట్కి దగ్గరైన సినిమా, నా హార్ట్కి దగ్గరైన మనుషులు, అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూస్తారు ఈ సినిమాలో అఖిల్ బాబుది. అలాగే ఏంది భారతి, చాలా అద్భుతమైనటువంటి నటీమణి అండి ఈ అమ్మాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్టిస్టు. తను చేసిన ఫస్ట్ నేను తన షూటింగ్లో చూసింది రామారావు గారి డైలాగు, ఏమంటివి జాతి నెపమన సూతసుతన కింద నిలువరహత లేదందువా. ఎంత మాట. ఈ డైలాగ్ అమ్మాయి చెప్తుంటే నేను అఖిల్ బాబు ఎదురుగా నిలబడి ఉన్నాం. అఖిల్ బాబు అమ్మాయిని చూస్తూ ఉంటాడు. నాకు నిజంగా డైలాగ్ కన్నా కూడా, నాకు నందు గారు ఇచ్చిన డైలాగ్ కన్నా కూడా, ఏం చేస్తుంది బాబు ఈ అమ్మాయి అని అన్నాను. కానీ నా డైలాగ్ అది కాదు. ఈ అమ్మాయి పలానాడు మన మామ కూతురు అని చెప్పాల్సిన డైలాగుని ఎంత బాగా చేసింది బాబు గారు ఈ అమ్మాయి. సో ఈ సినిమా నేను చెప్పడం కన్నా కూడా మీరు చూస్తే డెఫినెట్గా అక్కినేని ఫ్యామిలీకి ఒక బ్లాక్ బస్టర్ అనేది ఈ సినిమాతో మీరు అందరూ చూస్తారు. ఎలాగైతే నాగార్జున గారిని మాస్లో చూసామో, అలాగే గీతాంజలిలో ఒక లవర్గా ఎలా చూసామో, ఇలా సినిమాలు చెప్పుకుంటూ పోతే అన్ని పాత్రలు కలిపి ఆయనకి గొప్ప అవకాశం, ఒక ఆర్టిస్ట్గా తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం లెనిన్ సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నా పాత్ర గురించి చెప్పాలంటే, నేను ఎత్తురాజులు రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగే ఈ సినిమాకి తమన్ గారు మ్యూజిక్ మీ అందరూ చూశారు, విన్నారు. అద్భుతమైన మ్యూజిక్. ఇప్పుడు ఈ ఆడియో రిలీజ్ అయిన తర్వాత అక్కినేని తమన్ అతను ఇప్పుడు అంత మంచి మెలోడియస్ మ్యూజిక్ ఇచ్చారు.
అలాగే ఈ సినిమాలో పనిచేసిన పాత్రలు అందరూ కూడా క్యారెక్టర్స్ చేసిన ప్రతి ఆర్టిస్టు కూడా బ్రహ్మాండంగా ఎవరి స్థాయిలో వాళ్ళు యాక్ట్ చేశారు. ఒక అద్భుతమైనటువంటి ఒక మహాభారతాన్ని చూడబోతూ ఉన్నారు మీరు. అంటే ఒక సోషల్ మహాభారతం ఎలా ఉంటుందనేది మీ అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టుకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నాకు సార్ మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారు, అద్భుతమైన అవకాశం. ఆ ఏడుకొండల వాడి సాక్షిగా నా జీవితంలో నేను నాన్నగారితో కూడా పనిచేశాను. సీతారాముల కళ్యాణం చూతమరారండి సినిమాలో మీతో సీతారామరాజులో పనిచేశాను. ఆ తర్వాత అఖిల్ బాబుతో ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అండి. ఈ సినిమా గన్ షాట్ హిట్. 10వ తారీఖు మీరు అందరూ చూస్తారు. ఒక బ్లాక్ బస్టర్ సినిమా. కింగ్ జూనియర్ వస్తున్నాడు. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ క్యారెక్టర్ అండ్ సినిమా అన్నీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఇక తమన్ గారి మ్యూజిక్ గురించి విడిగా చెప్పక్కర్లేదు. ఆయన ఏ సినిమాకైనా సరే సోల్ పెట్టి చేస్తారు. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ లెనిన్ సినిమా సోల్ ఆఫ్ లెనిన్ అని ఒకటి క్రియేట్ చేశారు. లెట్స్ హ్యావ్ ద సోల్ ఆఫ్ లెనిన్ వీడియో ప్లీజ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మన జెన్జీ కుర్రాడు బ్రహ్మాజీ గారికి స్వాగతం పలుకుతున్నాము. జెన్జీని రిప్రజెంట్ చేస్తూ హాయ్, హౌ డు యూ డూ, ఎలా ఉన్నారు? నైస్. ఓకే, మీ గురించిన ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది బ్రహ్మాజీ గారు. మరికొద్దిసేపట్లో దాన్ని మేము బయట పెట్టబోతున్నాము. ఎస్, బ్రహ్మాజీ గారికి సంబంధించిన. అండ్ సునీల్ గారు, ఈ సినిమాని యాక్టర్గా మీరు ఎలాగో తర్వాత మాట్లాడతారు, నాగార్జున గారు అందరూ వచ్చిన తర్వాత. ఒక ప్రేక్షకుడిగా మీ రివ్యూ ఏంటి ఈ లెనిన్ గురించి? జూలై 10వ తారీఖున ప్రేక్షకులు చూడబోతున్న లెనిన్ గురించి 1 లైన్లో చెప్పాలి అంటే, ఒక్క మాటలో. అంటే అఖిల్ గారిని చాలా ఏమంటారు, లవర్ బాయ్ లాగా చాలా గ్లామర్గా అలా చూసాం కదా. ఫస్ట్ టైం రగ్గడగా మంచి మాస్ ఎప్పీల్తో, మంచి రగ్గడగా మంచి కోర్ కంటెంట్తో ఈ రోజుల్లో జనం అందరూ ఎలా ఇష్టపడుతున్నారో అలాంటి ఒక రూరల్ బ్యాక్డ్రాప్తో, పైగా చిత్తూరు బ్యాక్డ్రాప్తో కొత్తగా ఆయన మాడ్యులేషన్ కానించి డైలాగ్ కానించి అన్నీ మార్చి చేసిన సినిమా నాకు కొత్తగా కనిపించారు ఆయన. సూపర్ అండి. మేము కూడా వెయిటింగ్ జూలై 10th కోసం. అదిగోండి అక్కడ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టాం. అక్కడ చూసారా, ఏడుకొండలవాడ వెంకటరమణ. థ్యాంక్ యూ. అండ్ అలాగే శివాజీ గారు, ఒక ప్రేక్షకుడిగా మీ రివ్యూ ఆన్ లెనిన్. జూలై 10న ప్రేక్షకులు చూడబోతున్నారు. వాళ్ళు లెనిన్ చూసే ముందు మీ అభిప్రాయం. బాగుంటుందండి. సూపర్. ఒక్క మాటలో చెప్పమన్నావు, ఆ ఒక్క మాటని తూచా తప్పకుండా పాటించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. ఎస్, ఒక జెన్జీకి కనెక్ట్ అయ్యే బ్రహ్మాజీ గారు. బ్లాస్ట్ అయిపోద్ది. వావ్, సూపర్. థ్యాంక్ యూ. 1 వర్డ్ చెప్పమన్నాం కాబట్టి. ఓకే, అండ్ ఇప్పుడు మనకి బ్రహ్మాజీ గారికి సంబంధించినటువంటి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందని చెప్పాను కదా. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ నేను ఇప్పుడే రివీల్ చేయట్లేదు, కానీ వారేవా సాంగ్కి బ్రహ్మాజీ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో బ్రహ్మాజీ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హీరోయిన్ లేకుండా నేను చేయను.